హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర చిన్న. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మన గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి గురించి ఒక కవిత్వం లాంటి కథని రాసుకొచ్చాను. సో ఇప్పుడు ఆ కథ మీకోసం. కొన్ని కథల్లో పాత్రలకు ప్రాణం పోయడం కోసం కొంతమంది వీరులు పుట్టుకొస్తారు. అలా ఒక్కొక్క కథ నుంచి ఒక్కో వీరుడు ఉద్భవిస్తాడు. కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక వీరుడు కోసం ఒక కథ పుట్టుకొచ్చింది. మరి ఈ కథలో వీరుడు దుర్మార్గులను అణిచివేయడానికి వచ్చినవాడు కాదు, అధర్మాలు చేసేవారిని అంతం చేయడానికి వచ్చినవాడు కాదు, కండలు తిరిగిన గోండాలను హతమార్చడానికి వచ్చినవాడు కూడా కాదు. అయితే మన కథలో వీరుడు ఈ ప్రపంచాన్నే ఒక పాఠశాలగా మార్చి ప్రేమ పాఠాలు నేర్పడానికి వచ్చిన గొప్ప ప్రేమికుడు. ఆ పరమశివుడు కంఠంలో విషం దాచినట్టు శత్రువుని కూడా చిత్తశుద్ధితో ప్రేమించేంత ప్రేమను తన కళ్ళల్లో దాచుకొని ఈ ప్రపంచానికే ప్రేమని పంచడానికి వచ్చాడు మన వీరుడు. అయితే మన కథలో వీరుడు తనకి ప్రాణం పోసిన అమ్మకే అమ్మలా మారి ప్రేమను పంచిన వీరుడు. తన ప్రాణాలు తీయాలనుకున్న శత్రువులకి కూడా ప్రాణభిక్ష పెట్టి మరీ ప్రేమను పంచిన గొప్ప వీరుడు. అయితే ఒక్కోసారి పెద్ద పెద్ద వీరుడైనా సరే వీరమరణం పొందాల్సిందే. ఎంతో శక్తి ఉన్న వీరుడైనా సరే ఓటమి చూడాల్సిందే. అలాగే మన వీరుడికి కూడా ఓటమి ఎదురయ్యింది. ఈ ప్రపంచానికే ప్రేమను పెంచడానికి పుట్టుకొచ్చిన వీరుడికి ప్రేమను పరిచయం చేసింది ఒక యువరాణి. ప్రేమను పెంచడానికి పుట్టిన వీరుడు కూడా ఆ యువరాణి ప్రేమకు గులామయ్యాడు. అయితే కొన్ని కథల్లో వీరుడు ఓడిపోయినా సరే ఆ కథ వినడానికి చాలా అందంగా ఉంటుంది అని అనడానికి నా ఈ కథ ఒక ఉదాహరణ మిత్రమా. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ కథ నచ్చిందా నచ్చలేదనేది కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో పెట్టండి. మరిన్ని ఇలాంటి కవిత్వాల గురించి కథల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.